నమస్తే. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో గురుకులాల్లో పెద్ద ఎత్తున కనీసం భోజనం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, కనీసం నాణ్యమైన ఆహారం పెట్టకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనం ఎన్నో ఇష్యూస్ని టేకప్ చేసినాం. బాసర IIIT నుంచి చాలా హాస్టల్స్లో ఈ పరిస్థితి జరిగింది. ఆ దరిద్రుడు ఇంతకాలం ఈ పరిస్థితి చేసిందనే గవర్నమెంట్ని ప్రజలు మార్చారు. ప్రజలు మా పిల్లలకి విద్య కావాలి, వైద్యం కావాలి, సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలు చావకూడదని పెద్ద ఎత్తున దీనికి ఫండ్స్ పెంచాలి అని గవర్నమెంట్ని మార్చారు. కానీ పరిస్థితిలో ఏమైనా మార్పు జరిగిందా? ఒక 120 రోజుల్లో, ఒక నిమిషం ఆగన్నా, ఏమైంది? ఏమి ఇబ్బంది లేదు, సైడ్కి ఉంటారు కదా. ఏమైనా వెహికల్ వస్తే నేను సైడ్ తీస్తాలే. ఓకే, నువ్వు స్టార్ట్ చేయి. సో ఈ పరిస్థితుల్లో భువనగిరి టౌన్లో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రశాంత్ అనే ఒక విద్యార్థి, ఆయనతో పాటు మరో 17 మంది విద్యార్థులు మళ్ళీ నిన్న నాణ్యమైన ఆహారం తినకపోవడం వల్ల, అంటే కలుషితమైన ఆహారం తినడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రశాంత్ అనే ఒక విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళది భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి అన్న విలేజ్. వీళ్ళంతా కూడా దళితులే. సో ఆ ప్రశాంత్ని అదే హాస్టల్లో చదువుతున్నాడు. ఇదే కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైండు. గురువారం ఇన్సిడెంట్ జరిగింది. శుక్రవారం, శనివారం, ఇవాళ ఆదివారము అబ్బాయి చావు బతుకుల మీదకి వచ్చింది. తిరిగి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెయిన్బో హాస్పిటల్లో ఇప్పుడు అబ్బాయిని జరిపించినారు. మెరుగైన ట్రీట్మెంట్ అని ఇప్పుడు ఈ రెయిన్బో హాస్పిటల్లో అబ్బాయి ఉన్నాడు. ప్రశాంత్ అనే 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అబ్బాయి. నోటి మాట లేదు, టోటల్గా ఆ బ్రెయిన్కి ఆ పాయిజన్ ఇదంతా కూడా ఎక్కడం వల్ల చావు బతుకుల మధ్య ఉన్నాడు. డాక్టర్స్ కూడా చాలా కష్టంగా ఉన్నది, సో ఏమీ చెప్పలేము, సమయం గడిచే కొద్దీ తప్ప మనం ఏమీ చెప్పడానికి అవకాశం లేదని అంటున్నారు. అంటే దీనికి కారణం ఎవడు? గురువారం ఇన్సిడెంట్ జరిగింది, శుక్రవారము, శనివారము, ఇవాళ ఆదివారం. ఆల్రెడీ 11 మంది విద్యార్థులు భువనగిరి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంత బెటర్గా ఉన్నారు, వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇంకొక అబ్బాయి హైదరాబాద్ నీలోఫర్కి తీసుకొచ్చినారు. అలా నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు నెడుతున్నావు భయ్యా? ఇప్పుడు ఏమి ఇబ్బంది వచ్చిందని నాకు అర్థం కాదు. మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ఆ లోపల ఒక అబ్బాయి ఉన్నాడన్న విషయం తెలుసా? మరి అయిపోయా. ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టినాం మేము? అరే ఏమైంది? ఇక్కడ నిలబడ్డాం కదా, నీకు వెహికల్ వస్తుంది. నీకు సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు అబ్బాయి లోపల ఉన్నాడు, పేరెంట్స్ బయట ఉన్నారు, ఐసీయూలో ఉన్నాడు. సో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఆ ఖర్చులన్నీ భరిస్తూ ఆయన ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేస్తే కాదు కదా, జరిగిన దానికి బాధ్యత ఎవరిది? ఒకవేళ అబ్బాయికి ఏమైనా అయితే సిచ్యువేషన్ ఏంటి? మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇదే భువనగిరిలో గత 1-2 నెలల క్రితం ఒక 2 అమ్మాయిలు చనిపోయినారు. అయినా కూడా కనీసం సిగ్గు రావాలి కదా, మార్చాలి కదా. మీరు డైట్ ఛార్జీలు పెంచినారా? లేదే. ఇప్పుడు మొత్తం ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ల మీద పడిపోయినారు. మొత్తం నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లే కదా, వాళ్ళకంటే ఎట్లాగో బుద్ధి లేదు. అధికారులు కూడా కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి మొత్తం ఎలక్షనే. మరి మీరు ఎలక్షన్ల టైంలో ప్రజలు బతకడానికి అవకాశం లేదా? ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ఫాదర్ నా ముందున్నారు, వీళ్ళు ఇక్కడ నిలబండిస్తలేరు. ఎనీవే, సో ఇప్పుడు అబ్బాయి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. మనం రెయిన్బో హాస్పిటల్ ముందున్నాం. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు మహేష్. ఏం జరిగింది అసలు? మీ అబ్బాయి లోపల ఎట్లున్నాడు ఫస్ట్ అది చెప్పండి. మా అబ్బాయి ఆల్మోస్ట్ కోమా స్టేజ్లోనే ఉండు. సార్లు గిట్ట ఏం చెప్పలేకపోతారు. ఏం 0% ఛాన్స్ అని అంటారు. ఎంత చేసినా కానీ 0% ఛాన్స్ అని అంటారు. 0% అంటారు. 48 గంటలు గడిచినాయి. అయినా కానీ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, అయినా కానీ మేము పూర్తిగా మేము చెప్పలేము అని అంటారు సార్లు. ఏం జరిగింది అసలు? ఏ రోజు ఇది? గురువారం జరిగింది అంటున్నారు కదా. గురువారం నాడు మేడం స్కూల్లో లేదట. ఆమె హౌస్ మాస్టర్ శ్రీలత అని ఆమె లేదట. మామూలుగా లూజ్ మోషన్స్ వచ్చినాయని అన్నారు. లూజ్ మోషన్స్ 11:30కు వచ్చినాయని అంటే 12:30కు మన భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు ఉదయం 11:30కు తీసుకుపోయినాక ఆడికించి ఆ మేడం ఫోన్ చేస్తే ఆమె వచ్చిందట. వచ్చి చూసి అప్పుడు మా మిస్సెస్ కాల్ చేసింది. మా మిస్సెస్ కాల్ చేసి మీ అబ్బాయికి లూజ్ మోషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, ఆగట్లేదు, వచ్చి తీసుకుపోరు అని చెప్పింది. మీకు చెప్పింది ఐ థింక్ శుక్రవారం అనుకుంటా. శుక్రవారం చెప్పి జరిగింది ఎప్పుడు? గురువారం అని చెప్తే ఓ టాబ్లెట్ వేసిరి. అయితే మేడం లేదట, హౌస్ మాస్టర్ మేడం లేదట, వేరే అబ్బాయితోటి టాబ్లెట్ వేయించిందట.
తీసుకుపోయి వెనక రూమ్లో పండుకోబెట్టిందట అప్పటికి. అయినా లేవలేదట మావాడు, మోషన్స్ తగ్గలేదట. శుక్రవారం నాడు 11:30కి మళ్ళీ స్టార్ట్ అయినాయట. స్టార్ట్ అయితే తీసుకుపోయి భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకుపోతే అక్కడికి పోయినాక మీ అబ్బాయికి లూజ్ మోషన్స్ అయినాయి, ఆగట్లేదు, మీరు వచ్చి తీసుకుపోయి అని అప్పుడు మాకు కాల్ చేసింది. మా మిస్సెస్ కాల్ చేసింది. మా భార్య కాల్ చేస్తే ఇప్పుడు మా భార్య ఏం చేసింది, నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు ఫోన్కి ఏం దొరకాయి అని నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తే నేను డ్యూటీలో ఉన్నా. ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్ చేస్తా. నేను డ్యూటీలో ఉండి నేను పోలేక మా బామ్మడిని పంపించిన. మా బామ్మడిని పంపిస్తే మా బామ్మడిది ఏరియా హాస్పిటల్ కాడికి పోయేసరికి అప్పటికే సీరియస్ ఉంది, డాక్టర్లు సిటీకి తీసుకుపోయి ఇక్కడ చాలా సీరియస్ ఉంది అని చెప్పారట. తర్వాత అప్పటికి కొంచెం మాట్లాడుతుండట మా అబ్బాయి మాట్లాడుతుండట. మా మామయ్య నాకు బాత్రూమ్కి వస్తుందంటే తీసుకొని పోయిండట. తీసుకొని పోతే బాత్రూమ్ పోయిండట. పోయింటే కడుగుదాం అనేసరికి పిడిచి వచ్చి పడిపోయిండట. అది జరిగింది. అక్కడి నుంచి ఇక మాటలు లేవు, చూపు లేదు, ఏది లేదు. తర్వాత మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చిండు. బోడుప్పల్ల భువనగిరికించి సిటీకి రాస్తే సిటీకించి వచ్చే తొవ్వలనే ఎమర్జెన్సీ సీరియస్ అని అంబులెన్స్ జరిగితే చాలా సీరియస్ ఉంది, ఏదన్నా హాస్పిటల్ జాయిన్ చేయాలంటే మిరాకిల్ హాస్పిటల్ దగ్గరనే ఉంది కదా అని అక్కడ జాయిన్ చేసిండు. అక్కడ జాయిన్ చేస్తే 4:30 దాకా మొత్తం టెస్టులు అన్నీ చేసినాక తర్వాత ఇక ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని వెంటిలేటర్ పెట్టాలని, నేను వచ్చినాక వెంటిలేటర్ పెట్టాలని అడిగిండు. సార్ ఏది కావాలంటే అది పెట్టుండ్రి అని చెప్పిన. పెట్టినాక సార్ వెంటిలేటర్ పెట్టిండు. వెంటిలేటర్ పెట్టిండు. ప్రస్తుతానికి వెంటిలేటర్ మీదనే గుండె కొట్టుకుంటుంది. ఇక్కడ తీసుకొచ్చినారు. మళ్ళీ తర్వాత 24 గంటలు గడిచింది, అయిపోయింది. ఆయన ఏ రెస్పాన్సిబుల్ లేదని ఆడికించి సార్ ఉండి ఇంత గిట్ట స్పందన లేదు, మీరు ఏదన్నా మెరుగైన హాస్పిటల్ తీసుకుపోయారంటే ఇక్కడ తీసుకొచ్చి రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చి. సో మీకు అసలు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మీకు గురువారం రోజు ఏం ఇవ్వలేదు. అయితే మామూలుగా ఆ పిల్లలకు నేను అడిగితే ఏమంటారు అంటే ప్రశాంత్కు 2-3 రోజుల నుంచి సుస్తుగా ఉంటుండు, మేడం చెప్పినా పట్టించుకోలేదు అని అంటుండు. మేడానికి చెప్పినా కానీ పట్టించుకోలేదట. ఏం కాదులే అని పంపించిందట. టాబ్లెట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరా? డాక్టర్ లాంటి డాక్టరు బయటికి పోయిందట. మీ ఊరు మావానికి టాబ్లెట్ ఇచ్చింది వేరే లిటిల్ డాక్టర్ అని చెప్పుక తిరుగుతారు కదా, వాళ్ళు ఇచ్చారట. ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాస్ ఏ సెక్షన్. ఇప్పుడు లోపల మీ భార్య ఉన్నారా? మా భార్య లోపల ఉంది, పేషెంట్ కార్డు. ఎవరెవరు వచ్చినారు నిన్న వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ అయినాక మా మేడానికి ఫోన్ చేసిన, శ్రీలత మేడానికి. ఏం మేడం అనే ఫోన్ చేస్తే ఫోన్ లేపలే, మొత్తం బిజీ టోన్స్లో పెట్టేది. శ్రీలత ఏదులు మా అబ్బాయి వాళ్ళ హౌస్ మాస్టర్ బిజీ టోన్స్లో పెట్టింది. తర్వాత వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేస్తే లేదండి నాకు మీరు ఫోనే చేయలేదు అని అన్నారు. అంటే లేదు నేను ఫోన్ చేసినానంటే మా ప్రిన్సిపల్ సారు ఆర్సీఓ మేడం వస్తారు అని అన్నారు. వాళ్ళకంటే ముందు ఇంకో మన లెక్చరర్ను పంపించారు, ఫస్ట్ ఇయర్ చెప్పే లెక్చరర్ను పంపించిండు. ఆయన వచ్చి చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసిన, సార్కి ఫోన్ చేసి మీరు ఏం పట్టించుకోవట్లేరా, ఎట్లుంది ఏం కథ ఏం అడిగారా అని అంటే అప్పుడు ప్రిన్సిపాల్ సారు ఆర్సీఓ మేడం ఇద్దరు నిన్న హాస్పిటల్ కాడికి వచ్చారు. అంతదాకా రాలే, కొంచెం సీరియస్ అయినా. ఇప్పుడు ఏం తిన్నారట? ఏం తింటే ఇది జరిగింది అంటున్నారు, ఏదో భక్షాలు తిన్నారు అంటే మామూలుగా పేరెంట్స్ పోతేనేమో భక్షాలు ఇస్తారు, మేము పోలేదు. నెక్స్ట్ వారం మా ఊళ్ళో ఫెస్టివల్ ఉందని మేము పోలేదు. ఎట్లా డాడీ వచ్చినాక తీసుకొస్తాడని చెప్పి మా భార్య పోలేదు. పోకున్నాక సరే మమ్మీ మరి డాడీని అయితే తొందర రమ్మని చెప్పు అని అన్నాడు. అంతవరకే. ఏం తిన్నాడు అన్నది మీకు ఏం క్లారిటీ లేదు. మిగతా పిల్లలు ముందుకు వేరే వాళ్ళ పిల్లల్ని అడుగుతానంటే అంతకుముందు రోజు అనంట రంజాన్ అయింది కదా, లెమన్ జ్యూస్ ఇచ్చిరని అంటుండు. రంజాన్ రోజు లెమన్ జ్యూస్ ఇచ్చిరట. బాగాలేదంటున్నారా? బాగాలేదని కొంతమంది తాగలేదట లెమన్ జ్యూస్, ఇక కొంతమంది తాగిరట. చల్ల బాగాలేదు, అది కూడా కొంచెం స్మెల్ వచ్చిందని. అది ఇక జర ఫుడ్ గిట్ట కొంచెం అది అని అంటారు. కాకపోతే వీళ్ళు పిల్లలు మా పేరెంట్స్ పోతే పిల్లలు ఫుడ్ బాగలేదు, ఈ సార్ ఇట్లా అంటుండు, ఆ పిల్లలు అట్లా అంటారు, అది మామూలు సీనియర్లు ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్తే పేరెంట్స్ వెళ్ళిపోయినాక పిల్లల్ని పట్టుకొని కొట్టిస్తురట. వాళ్ళు టీచర్లు కొట్టిస్తురట. ఈ విషయం నాకు 2-3 సార్లు పిల్లలు చెప్పారు. కాకపోతే ఏంటంటే అందరు పేరెంట్స్ ఉన్నప్పుడు అడిగితేనే మంచిగా ఉంటుంది. మనం ఒక్కలం పోయి అడిగితే నీకు వాళ్ళు చెప్పారని తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పిల్లలు మళ్ళీ డాడీ మీరు అడగకూరు, డాడీ అడిగితే మళ్ళీ మమ్మల్ని తర్వాత మమ్మల్ని వచ్చి కొడుతురు అని చెప్పారు. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి.
మీరు ఏమైనా ఖర్చు అయిందా ఈ దారిలో వస్తుంటే మీకు ఏమైనా మెడికల్ ఖర్చులు హాస్పిటల్ ఖర్చు అయింది మాకు. ఎంత ఖర్చు పెట్టినా? 150 దాకా పెట్టినాం. 150 దాకా. మరి మీరు ఎందుకు పెడతారు? గవర్నమెంట్ మీరు అధికారులు ఏం చేస్తారు? అధికారులు అసలు ఫోన్ చేస్తేనే రెస్పాన్స్ లేదు. అంటే వాళ్ళు వచ్చిన దాకా మేము పెట్టుకొని అయితే కూర్చోలేము కదా సార్. అందుకోసం మా బాబు కనుక మేమే ఖర్చు పెట్టుకున్నాం. అయినా సార్కి ఫోన్ చేసి ఏం సార్ మరి మీరేం రెస్పాన్స్ లేదు ఏందని అంటే మేము గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడినాక మేము చెప్తాము అని మాట్లాడుతున్నాం. ఎవరైనా ప్రిన్సిపాల్ నెంబర్ ఉందా ఏమైనా ప్రిన్సిపాల్ కనబడదన్న? తర్వాత ఇక సార్ వచ్చిపోయినాక ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఎమ్మెల్యే సార్ వచ్చినాక సార్ ఇది పరిస్థితి అని చెప్తే సారే ఉండి ఇక్కడ మన రెయిన్బో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ షిఫ్ట్ చేయించండు. ఇప్పుడు సీరియస్గానే ఉంది అంటారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళొచ్చినట్టున్నారు కదా, ఏమో ఇప్పుడేమో వెళ్ళొచ్చు సారు. ఇప్పుడు అయినా కానీ అదే పెద్ద మెదడు వాచిపోయింది, చిన్న మెదడు మీద లోడ్ పడుతుంది, బ్రెయిన్కు ఇది అయిపోయింది. ఇంకా ఏం చేయలేము, ఏం చెప్పలేము. మేము చేసే ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం కానీ మేము ఏం చెప్పలేము అని అంటారు. మిగతా పిల్లలు ఏం చదువుతున్నారు? మా పాప 8th క్లాస్ చదువుతుంది. ఎక్కడ చదువుతుంది అమ్మాయి? చిన్న కొండూరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. కాదు స్కూలు. మా అబ్బాయి 4th క్లాస్ చదువుతుండు, ఊళ్ళో చదువుతుండు. చిన్న అబ్బాయి ఊళ్ళో చదువుతుండు. మీ భార్య సిచ్యువేషన్ ఏంటి? ఆమె ఎట్లున్నారు లోపల? మా భార్య అంటే ఇక ఇటు చావలేక ఇటు బతకలేక ఉన్నదా అంటే ఉన్నది అంతవరకు. సో మీది ఎక్కడండి? మా జిబ్లక్ అలా మామే సార్, అలా మేనమామ. జిబ్లక్ పెళ్ళి. మా బాబాయ్ కొడుకు అబ్బాయి, నా కొడుకు అవుతారు అబ్బాయి. అయితే నాకు ఇట్లా సంగతి నేను సాయంత్రం తెలిసింది, ఇట్లా హాస్పిటల్ తీసుకుపోయారు అబ్బాయిని అని చెప్తే చూడనీకి వచ్చిన. అయితే వాళ్ళ హాస్పిటల్లో కూడా అదే అబ్బాయిల ఫాదర్ బయటకు వచ్చి ఇట్లా సీరియస్గా ఉంది, చూడనిస్తలేరు, గ్యారెంటీ లేదని చెప్తారు. నిన్న సాయంత్రం కూడా మన ఎమ్మెల్యే సార్ అక్కడ ఉప్పల్ దగ్గర హాస్పిటల్కి వచ్చి మాట్లాడి రెయిన్బో హాస్పిటల్కి పంపిస్తే కొంచెం మెరుగైన వైద్యం కొరకు పంపిస్తామని చెప్పారు. పరిస్థితి సీరియస్ అని ఉంది సార్. కొంచెం దీని మీద కూడా ఇప్పుడు ఉచిత పథకాలను పక్కకు పెట్టి ఫస్ట్ విద్య వైద్యంతో కొంచెం గవర్నమెంట్ సహకరించి పేద పిల్లలకు కొంచెం మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని చెప్పి ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటిది ఎవరు కూడా జరగొద్దని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది సిచ్యువేషన్ రెయిన్బో హాస్పిటల్ దగ్గర. మొత్తం 17 మంది పిల్లలు ఈ కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు ఇందులో సీరియస్గా ఉండే, ఒక అబ్బాయి బోడుప్పల్ మిరాకిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అక్కడి నుంచి వాళ్ళు నీలోఫర్కి షిఫ్ట్ చేసినట్టున్నారు. సో అబ్బాయి అయితే ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడని అంటున్నారు. ప్రశాంత్కి మాత్రం చాలా సీరియస్గా ఉన్నది. సో ఐ థింక్ నేను అనుకోవడం వాళ్ళ పేరెంటే చెప్తున్నారు, వాళ్ళ ఫాదరే చెప్తున్నారు అసలు ఛాన్సెస్ లేవు అని డాక్టర్స్ చెప్పినట్టుగా. మరి ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అబ్బాయి ఇప్పుడు బతికి బయట పడగలిగే అవకాశాలు కనిపించట్లేదు. మళ్ళీ దారి పొడవునా వచ్చేటప్పుడు వాళ్ళు డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఏదో సహాయం చేసినట్టున్నారు, కానీ ఏం లాభం, ఏం ఉపయోగం? గురువారం ఇన్సిడెంట్ జరిగితే శుక్రవారం, శనివారం, ఇవాళ ఆదివారము ఏదో తిన్నదానికి పాయిజన్ అయితే చాలా ఈజీగా ట్రీట్మెంట్ అయిపోయేదానికి మీరు ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఇప్పుడు అబ్బాయి ప్రాణాలు తీసే కాడికి వచ్చింది. ఎక్కడ పోయిందండి? లోకల్ కలెక్టర్ ఎక్కడ ఉన్నాడు? ఆర్డీఓ ఎక్కడ ఉన్నాడు? హాస్టల్ వార్డెన్ ఎక్కడ? అసలు వార్డెన్ సిస్టమే లేదు తెలంగాణలో. గత 10 ఏళ్ళుగా ఏ సిచ్యువేషన్ అయితే ఉన్నదో ఇప్పుడు అదే ఉన్నది. ఆయన ఏ రాజకీయం చేసిందో వీళ్ళు అదే రాజకీయం చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ తర్వాత జనాలు బతుకోదన్నట్టు ఎవరి ఇంట్లో వాడే ఉండాలా. హాస్టల్లో పిల్లలు ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ రూలింగ్ ఉండదు కాబట్టి. ఇంత దారుణంగా నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ ఇదే భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయినారు లాస్ట్ టైం. ఇప్పుడు అబ్బాయి సిచ్యువేషన్ అట్లా జరగొద్దని మనం కోరుకోవాలి. సో ప్రశాంత్ లోపల ఐసీయూలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. తల్లి తన పక్కన ఉన్నది. ఏం జరుగుతుందన్నది చూడాలి. హాస్పిటల్ వాళ్ళ యొక్క అభిప్రాయం అంటే వాళ్ళు ఏం చెప్తారో డాక్టర్స్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్, దాదాపు రోజుకి 1-2 లక్షల రూపాయలు పిండే హాస్పిటల్ ఇవన్నీ. సామాన్యులు అయితే ఇందులోకి ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. సో మరి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది, ఆ అబ్బాయి కండిషన్ ఎట్లా ఉంది, ఏం చెప్తారు అన్నది చూడాలి మనం. ఒకసారి వాళ్ళని ఎవరినైనా అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రశాంత్ తల్లి నాతో ఉన్నారు, వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ బాధ మామూలు బాధ కాదు, ఎందుకంటే అబ్బాయికి ఏమవుతుందో ఏం జరుగుద్దో కూడా అర్థం కాని పరిస్థితి. అమ్మాయి ఆ తల్లి చాలా చిన్న ఏజ్ వాళ్ళది కూడా, పాప 3 పిల్లలు. చిన్న కొడుకు ప్రశాంత్. చూడండి, వ్యవస్థల యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రశాంత్ చావు బతుకుల మధ్య ఇవాళ ఉన్న పరిస్థితి. సో తల్లితో మాట్లాడదాం. ఎట్లున్నాడమ్మా బాబు? ఎట్లున్నాడు? లోపలనే కొడుకు పరిస్థితి బాగాలేదు. నా కొడుకు బతుకుతాడని చెప్తలేరు సార్, గ్యారంటీ లేదని చెప్తారు సార్. నా కొడుకు మాట్లాడినమ్మా, లాస్ట్కి ఎప్పుడు మాట్లాడి మీతో? ఉగాది రోజు మాట్లాడండి సార్ నాతోనే.
ఉగాది రోజు ఫోన్ చేసి మమ్మీ వస్తున్నావా అంటే నేను వస్తలేను డాడీ అని చెప్పిన. ఎందుకు మమ్మీ అంటే బస్సులు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పిన. బస్సులు అందుబాటులో ఉంటాయి డాడీ బండి డాడీ బండి నుంచి వచ్చినాక వస్తా అని చెప్పిన సార్. నేను నువ్వు ఇప్పుడు రా అంటే నాకు బస్సులు దొరికాయి అని చెప్పిన. నువ్వు రా అని ఏడిస్తే 2 రోజులు అయినాక డాడీ వస్తాడు, 2 రోజుల మనోళ్ళ పండుగ ఉంది వస్తా అని చెప్పిన. నువ్వు ఇట్లనే అంటావు మమ్మీ అని ఫోన్ పెట్టేసిండు. నీకు నాకు మాటలు బంధాన్ని పెట్టేసిండు. ఆ రోజు తీసుకొచ్చినా అయిపోతుండేనేమో కదా. నేను పోలేదు సార్, ఎప్పుడైనా పోయేదాన్ని పండుగకు. మొన్న సండే రోజు పండుగ రాననే సండే పోయినా. ఉగాదికి తీసుకురాలేదమ్మా? తోలరు సార్ అక్కడ. ఏం తిన్నాడటమ్మా? ఏం చెప్తున్నారు? ఏమి తెలియదు సార్ మాకు. అక్కడ ఏం జరిగింది కూడా నాకు తెలియదు. పండగ ముందు టూర్కి వెళ్తున్నావు అమ్మ, సిటీకి పోతున్నా అని చెప్పిండు. పోయి వచ్చినాక ముక్కుతో మాట్లాడితే డాక్టర్ సార్ చూపించుకున్నావా అని అంటే నువ్వు వచ్చినాక చూపించుకుంటాను నా కొడుకు. అదే సార్, ఇంకా నా కొడుకు మళ్ళీ మాట్లాడలే. ఇక ఏరియా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాట్లాడినట్టు కదా, అప్పుడు లేరా మీరు? నేను సార్ అప్పటికి నేను రాలేదు. మాకు బస్సులు అందుబాటులో ఉన్నాయని నేను పోలేదు. మా తమ్ముడు ఆ రోజు భువనగిరికి ఏదో పని మీద వెళ్తే మా తమ్ముడు హాస్పిటల్కి ఫోన్ చేస్తే మా తమ్ముడు పోయింది సార్ అక్కడికి. ఇక అక్కడ ఏం జరిగింది నాకు తెలియదు. ఇక ఏం తినడానికి కూడా మీకు ఏం లేదు? ఎప్పుడైనా చెప్తుండేటోడా ఫుడ్ ఎట్లుంటుందని? ఎప్పుడైనా చెప్తుండే సార్ వాడు. ఎట్లుండేది ఫుడ్? ఫుడ్లా మంచిగా ఉండదమ్మా, అప్పుడప్పుడు పలుకుంటుంది, అవి పీసులు వస్తుంటాయి అని చెప్పిండు. కానీ నేను స్టడీ కోసం అని చదివించిన సార్. నేను చదువుకొని నా పిల్లలను ఒక స్థాయికి వస్తారని నేను చదివించిన, కానీ నాకు ఇట్లా అవుతుంది అని తెలియదు సార్. డాక్టర్లు ఏమంటున్నారు? హోప్స్ లేవని చెప్తున్నారా? అంటే కష్టం అంటున్నారు? కష్టమనే చెప్తాను సార్. ఏం వాళ్ళు అసలు ఏం చెప్తలేరు. అమ్మ మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నామని లాస్ట్ ఎప్పుడు వచ్చిండు అబ్బాయి ఇంటికి? ఎప్పుడు వచ్చిండు చివరిసారికి? ఎప్పుడు వచ్చిండు ఇంటికి? శివరాత్రి రోజే వచ్చిండు. బాగా యాక్టివ్గా ఉండేటోడా? మంచిగా? వేరే ఏమన్నా ఇబ్బందులు ఉండేనా? ఏమీ లేవు సార్, ఏమీ లేవు, మంచిగానే ఉన్నాడు. మీరేం పని చేస్తారమ్మా? ఏమీ లేదు సార్. మిగతా పిల్లలు కూడా బాగా ఇబ్బందికి గురైనట్టున్నారు. 17 మంది మొత్తం మీ అబ్బాయితో. మీ అబ్బాయికి ఒకరికి సీరియస్గా ఉన్నది. వాళ్ళు మంచిగా ఉంది. నా కొడుకు అంత ఘోరం లేరు సార్. ఎవరు అక్కడ హాస్పిటల్కి పోతే, మీరాకిల్ హాస్పిటల్కి పోతే అబ్బాయి మాట్లాడిండు. ఆంటీ బాబుకు 3 రోజులు అవుతుంది కానీ పట్టించుకోలేదు, శ్రీలత మేడం చెప్పి పట్టించుకోలేదు అని చెప్పింది సార్ నా కొడుకు. ఆ పిల్లగాడు చెప్పిండు. ఇంకొక అబ్బాయి శ్రీలత మేడం పట్టించుకోలేదు, ఆంటీ ప్రశాంత్ గారు మంచిగానే ఉండే కానీ 3 రోజుల సంధి లేవలేదని చెప్పింది సార్. 3 రోజులు లేవలేదంట. ఫోన్ కూడా ఏమి ఉండదా అమ్మా? అంటే మీ అబ్బాయి ఫోన్ చేయాలనుకున్న అవకాశం లేదు సార్. పేరెంట్స్ పోతేనే ఇస్తారు. రెగ్యులర్గా టీచర్స్ కనబడుతుంటారా? అంటే వీళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు ఉంటారు సార్, టీచర్లు ఉంటారు, వార్డెన్ గేట్ కాడ ఆయం ఉంటుంది, వాళ్ళు ఉంటారు సార్. మీరేమవుతారమ్మా? సార్. మీరు అదే ఇంట్లో ఉంటారా? వేరే ఊర్లో? వేరే ఊళ్ళో ఉంటుంది సార్. చూసినా మనవాడిని మరి? చూసిన సార్. ఎవరున్నాడు సార్? మేమేం చెప్పలేకుంటున్నాం సార్. మనవని నా పిల్ల కన్ను కష్టం చేసి చదువుకుంది పిల్లల, ఇప్పుడు ఆగం చేసుకుంటుంటుంది సారు. నా పిల్లగాన్ని ఆగం చేసి మాకు ఫోన్ చేసిరు కానీ నా పిల్లగాన్ని ఎంత పాపం చేసి ఆగం చేసిరు సారు. ఏ కష్టం అన్న చేసుకొని బతుకుండు. నా పిల్ల ఇవి మంచిగా ఉన్నాక చెప్తే ఏడన్నా చూపించుకుండు. ఆగం చేసిరు సారు, వాళ్ళు ఆగం చేసిరు నా పిల్లగాన్ని. సో చాలా దారుణమైన విషయం అండి ఇది నిజంగా. అంటే 3 days అవుతుంది. ఎవరైనా అధికారులు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరన్నా కనీసం ఎవ్వరు లేరు. సో కనీసం ఒక అధికారులు లేరు, జస్ట్ జాయిన్ చేయించినారు, కథ అవతల పడ్డారు.
వార్డెన్ ఎక్కడ ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నాడు? అమ్మా ఊళ్ళో నుంచి మా బావ గిట్ల వచ్చింది సార్. మీరు వెళ్ళండి అమ్మా. సో ఇది ఇక్కడున్న సిచ్యువేషను. రెయిన్బో హాస్పిటల్లో ప్రశాంత్ భువనగిరి ఆశ్రమ గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకొని పాపం 6th క్లాస్ అబ్బాయి చదువుతున్నాడు, 12 సంవత్సరాలు. అబ్బాయితో పాటు 17 మంది ఈ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. సో తను ఒక్కడే సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ 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 రోదనలు మామూలుగా లేవు. ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు 6వ తరగతి చదువుతున్నాడు. సడన్గా బెడ్ మీద చూస్తే, ఐసీయూలో చూస్తే ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ బాధ. ఆల్రెడీ ఇద్దరు ఇదే భువనగిరిలో ఇదే గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 2 అమ్మాయిలు చనిపోయి ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి కనీసమైన కామన్ సెన్స్, కనీసమైన ఇది లేకపోతే ఎవరేం చేయాలా? లాస్ట్ 10 yearsగా మనం ఇదే సిచ్యువేషన్ చూసినాం. గవర్నమెంట్ చేంజ్ అయింది, అయినా కూడా పరిస్థితిలో ఏం మార్పు రాలే. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఇప్పుడు ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మొత్తం అధికారులు ఎంపీ ఎలక్షన్లోనే, లీడర్లు కూడా ఎంపీ ఎలక్షన్స్లోనే. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు మీరు కూడా ఎలక్షన్ కోడ్ ఉందని ఎలక్షన్స్లో బిజీగా ఉంటే మరి జనం ఏమైపోవాలా? సో చూడండి ఒక్కసారి ఆ ఫ్యామిలీ. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.